అక్రమంగా ఓట్ల తొలగింపు కోసం చేసిన కుట్ర బట్టబయలవుతోంది. ఒక్కొక్క చిక్కుముడి వీడుతూ ఉండడంతో సిట్ అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. సిడాక్ పాస్వర్డ్ ఇస్తే అసలు గుట్టు రట్టు చేస్తామని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఏకంగా హోంమంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రుల నియోజకవర్గాల్లోనే మకాం వేసి ఫామ్ 7 దరఖాస్తులు చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. స్పీకర్ కోడెల ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నుంచి 2000 ఓట్ల తొలగింపునకు ఫామ్ 7 దరఖాస్తులు రావడంతో సిట్ కంగుతింది. సిట్ దర్యాప్తులోని ఆసక్తికర కోణాలపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. ఏపీలో ఫామ్ 7 దరఖాస్తులతో సుమారు 12 లక్షల ఓట్ల తొలగింపు కోసం చేసిన కుట్రను సకాలంలో ఎన్నికల కమిషన్ వర్గాలు గుర్తించాయి. బతికున్న వారిని చనిపోయినట్లుగా, ఊరిలో ఉన్న వారిని లేనట్లుగా చూపించి వారి ఓట్లు తొలగించాల్సిందిగా కోరుతూ దాఖలైన దరఖాస్తు ఫారాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 300 కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 27వ తేదీన ఫామ్ 7 కింద ఓట్ల తొలగింపుకు 1,79,918 దరఖాస్తులు, ఫిబ్రవరి 26న 1,08,047 దరఖాస్తులు, ఫిబ్రవరి 28న 94,158 దరఖాస్తులు రావడంతో ఈసీకి అనుమానం వచ్చింది. దీనిపై వెంటనే దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ దరఖాస్తులన్నీ అక్రమమని తేలాయి. దీంతో జిల్లా కలెక్టర్లు ఈసీకి ఇచ్చిన నివేదిక మేరకు కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలిచ్చారు. ఫలితంగా మార్చి 2వ తేదీ నుంచి ఫామ్ 7 దరఖాస్తులు 400కు పడిపోయాయి. ఈ దరఖాస్తుల వ్యవహారంలో టీడీపీకి చెందిన ఓట్లు తొలగించాలన్న కుట్ర జరిగిందని భావించిన ప్రభుత్వం దర్యాప్తు కోసం సిట్ను నియమించింది. ఫైర్ సర్వీసెస్ డీజీ సత్యనారాయణ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభమైంది. అన్ని రేంజ్ల డీఐజీలు ఈ దర్యాప్తు బృందంలో సభ్యులుగా ఉండడంతో వేగంగా దర్యాప్తును ఓ కొలిక్కి తీసుకొచ్చారు. ఈ దర్యాప్తులో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలో 1766 ఓట్లు తొలగించేందుకు 30 దరఖాస్తులు వచ్చాయి. వీటిపై విచారణ చేశారు. దరఖాస్తు చేసిన వ్యక్తుల దగ్గరకు వెళితే వారు తమకు తెలియదని తేల్చి చెప్పారు. విచిత్రం ఏంటంటే దరఖాస్తు చేసిన వారి పేర్లు కూడా తొలగింపు జాబితాలో ఉండడంతో సిట్ అధికారులు కంగుతిన్నారు. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో 100 ఓట్లు తొలగించాలని దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 20 మంది బతికే ఉన్నారు. వారు మరణించినట్లు దరఖాస్తులో చూపారు. మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరుపేట నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుకు దరఖాస్తు చేసిన వారు అందులో ఉన్న పేర్లు నిజం కాదని తేల్చారు. ఇలా అనేక విచిత్రాలు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం సిట్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్కు ఒక లేఖ రాసింది. ఎన్నికల కమిషన్ డేటాను భద్రపరిచే సర్వర్లు కోయంబత్తూరులోని సీడాక్ సంస్థలో ఉంటాయి. ఆ సంస్థ నుంచి పాస్వర్డ్ వస్తే ఈ దరఖాస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో స్పష్టంగా తెలిసిపోతుంది. బీహార్, ఉత్తరప్రదేశ్, బెంగళూరు, హైదరాబాద్ నుంచి దరఖాస్తులు చేశారని అనధికారికంగా తెలిసినప్పటికీ సీడాక్ నుంచి పాస్వర్డ్ వస్తే వీటిని అధికారికంగా ధృవీకరించే అవకాశం ఉంటుందని సిట్ అధికారులు చెబుతున్నారు. విశాఖపట్నం రూరల్ నియోజకవర్గంలో 52, శ్రీకాకుళంలో 53, కృష్ణాలో 40, తూర్పుగోదావరిలో 39, కడపలో 34, కర్నూలులో 36, ప్రకాశంలో 35, పశ్చిమ గోదావరిలో 33 దరఖాస్తులు వచ్చాయి. వీటిపై కేసులు కూడా నమోదయ్యాయి. సీడాక్ పాస్వర్డ్ వస్తే నిందితులను గుర్తించి వెంటనే అరెస్ట్ చేస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు ఎవరి పేరు మీదైతే దరఖాస్తులు వచ్చాయో వారితో మాట్లాడడమే కాకుండా వారి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. తమకు సంబంధం లేదని చెప్పిన వారి ప్రకటన, మరోవైపు దరఖాస్తు చేసిన జాబితాలో తొలగించమని ఉన్న పేర్లు, వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసి సమగ్ర నివేదికను సిద్ధం చేశారు. ఎన్నికల కమిషన్ పాస్వర్డ్ ఇస్తే ఫామ్ 7 దరఖాస్తుదారుల గుట్టు రట్టు చేస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు.